ఏమి చేస్తారు? పలకండి, దేవుని పిల్లలు. అంత మొత్తం పలకండి. ఎస్, మనమంతా దేవుని పిల్లలను ఏం చేస్తారు అంటే దాదాపుగా కొన్ని ఉన్నాయి, సంస్థలు సహవాసాలు ఉన్నాయి. ఆదివారం కాగానే ఇంటికి వెళ్ళరు. ఎక్కడికి వెళ్తారు? పత్రికలు తీసుకొని ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్తను చేస్తారు. ఎందుకంటే దేవుని పిల్లలు వారి దేవుని గురించి ఇతరులకు ప్రకటిస్తారు. మనం కూడా కొన్ని దినాల తర్వాత నెలలో ఒక ఆదివారం ఆ విధంగా చేద్దాం. ఒక ప్రాంతానికి వెళదాం. మన ఎమిగనూరులోనే యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయి మన సంఘములో జరిగేటువంటి అద్భుత కార్యాలు ఇవి తీసుకుపోయి ఇద్దాం. తప్పేముంది? వాళ్ళు కూడా వచ్చి దీపింపబడ్డారనుకో బాగుంటుంది. మనకు ఆట ఉంది. ఒక దినాన మరి కొన్ని ప్రాంతాలకు వెళ్దాం, ఒక దినాన మరొక ప్రాంతాలకు వెళ్దాం. ఈ దినం అంశం ఏది అంటే దేవుని పిల్లలు ఏమి చేస్తారు. పలకాలి, దేవుని పిల్లలు. గట్టి పలకాల, దేవుని పిల్లలు. భుజమా, దేవుని పిల్లలు. ఇక్కడ వినాలి నాన్న, వాక్యం వినాలి ప్లీజ్, దయచేసి వాక్యం వినాలి. కొన్ని నిమిషాలన్నా మనం వాక్యం విందాం. అంశం ఏం చెప్పండి? దేవుని పిల్లలు ఏమి చేస్తారు. చూద్దాం నాన్న. మత్తయి రాసిన శుభవార్త 5వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. 9వ వచనాన్ని. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అబ్బా, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుని పిల్లలు ఏం చేస్తారు? అసమాధానముగా ఉన్న చోట, అల్లర్లు ఉన్న చోట, అక్రమాలు ఉన్న చోట, దేవుని నమ్మని చోట, దేవుని ఎరుగని చోట వీళ్ళు వెళ్ళి దేవుని నమ్ముకున్న పిల్లలు, యేసు రక్తములో కడగబడిన దేవుని పిల్లలు, క్రీస్తు కొరకు బ్రతకాలనుకున్నటువంటి దేవుని పిల్లలు ఏం చేస్తారు అంటే సమాధానపరుస్తారంట. ఎంత చక్కటి మాట నాన్న. సమాధానం లేని పరిస్థితులు చాలా ఉన్నాయి. సమాధానాలు చాలా లేవు. చాలా చోట్ల సమాధానం లేరు. అవునా? సంఘములో సమాధానం లేదు, కుటుంబములో సమాధానం లేదు, గేరులో సమాధానము లేదు, తర్వాత ఊరిలో సమాధానము లేదు, దేశములో సమాధానము లేదు, ప్రపంచములో సమాధానము లేదు. అందుకే ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. బాంబులతో, అణుబాంబులతో, ర్యాకెట్లలో బాంబులు పెట్టి ఏం చేస్తున్నారు? ధ్వంసము చేసుకుంటున్నారు కట్టుకున్న బిల్డింగులు అన్నీ కూడా. కారణం సమాధానం లేని పరిస్థితి. కానీ దేవుని పిల్లలు ఏం చేస్తారంట? సమాధానపరుస్తారు. వాళ్ళు దేవుని పిల్లలు, సమాధానపరుచువారు దేవుని పిల్లలు. అదే నాన్న 5వ అధ్యాయం మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాం. చూడండి, 24వ వచనం. అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పింపము. అంతే. అవునా? ఇదేమన్నాడు? ఇది మనం ఒక మాట చూస్తే ప్రభు సంస్కార భోజనానికి కూడా దగ్గర సంబంధం ఉంది. ఎవరితోనైనా బాగేనండి నాన్న, ఎవరితోనైనా సమాధానము లేకపోతే ఇందులో పాలు పొందటానికి వీలు లేదు. దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి ముందు ఆ వ్యక్తితో సమాధాన పడాలి. భార్య భర్తతో కానీ, భర్త భార్యతో కానీ, పిల్లలు తల్లిదండ్రులతో కానీ, తల్లిదండ్రులు పిల్లలతో కానీ సమాధానము కలిగి ఉండాలి. అప్పుడే ప్రభు సంస్కార భోజనములో పాలు పొందాలి. దీన్ని బల్లారాధన అనకూడదు, తప్పు. చాలామంది బల్లారాధన బల్లకు ఆరాధన చెయ్యం. ప్రభు సంస్కార భోజనం అనాలి. మంచి మాట. ప్రభు సంస్కార భోజనము చాలా విలువైంది. ప్రభు సంస్కార భోజనములో పాలు పొందే మనము దేవునితో సమాధాన పడాలి. నాన్న భాగ్యరెడ్డి, దేవుని పోలికలో చేయబడిన మన సహోదరులు తర్వాత సహోదరీలతో మనం ఏం చేయాలంటే సమాధాన పడాలి. అవునా?
కక్ష పెట్టుకొని అసూయ పెట్టుకొని అందులో పాలు పొందితే మనకే శాపము, మనకే శాపము, మనకే శాపము. తల్లి అయినటువంటి వాళ్ళు ఏం చేయాలి? తండ్రి అయినటువంటి వాళ్ళు చేయాలి. కుటుంబములో పిల్లలందరినీ సమాధానపరిచేటట్టు ఉండాలి. ఒకరిని ఒక ప్రేమతో చూపకూడదు, తప్పు అది. అందరూ నీ పిల్లలే, అది గ్రహించాలి కదా నాన్న. అందరూ నీ పిల్లలే. సమాధానపరిస్తేనే మనం దేవుని పిల్లలము. అవునా? రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడు. 10వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చదువు తల్లి. రోమిలకు రాసిన పత్రిక నాన్న 15వ అధ్యాయం 5వ వచనము 6వ వచనం. మీరేకభావం గలవారై, నాన్న మళ్ళీ చదువు. మీరు ఏకభావము గలవారై, ఏకగ్రీవముగా ఆ, మన ప్రభువైన ఏకభావము గలవారై మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో ఒకడు మనసు కలిసిన వారై యుండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించును గాక. సమాధానం రా కదా. ఒకరిని ఒకరు చక్కని మాట రాశాడు అక్కడ. ఓర్పుతో సమాధానంగా ఉండాలి. ఓర్పుతో మనం సమాధానంగా ఉండాలి కదా. ఆదరించాల దేవుడు నిన్నంటే సమాధాన పడేటట్టు నువ్వు ఉండాలి, సమాధానపరచాల. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక తీయన్నాన్న 2వ అధ్యాయము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఎవరంట? మీరంటే ఎవర్రా? మీరు అంటే ప్రత్యేకింపబడినటువంటి దేవుని పిల్లలు, యేసు రక్తములో కడగబడి నాన్న క్రీస్తు కొరకు బ్రతికి క్రీస్తు రాజ్యమును స్థాపించటానికి ప్రయాసపడే దేవుని పిల్లలు అంటే మనమే. యేసుక్రీస్తు రక్తములో తమ పాపములు కడుక్కొని క్రీస్తుతో నీతిమంతులైన మనమే ఆయన పిల్లలము. యేసుకు కలిగిన మనసు మనము కలిగి ఉండండి. యేసు ప్రభుకున్న ఓ చక్కటి ఆ పదము లేకపోతే ఆయనకున్నటువంటి భావమేదమ్మ, దేవుడు ఆదరణకర్త కదా. ఉందా? ఎక్కడుంది? ఆయన గురించి మన పితరుడైన యెషయా ప్రవక్త ఏం రాశాడంటే, ఆయన కదమ్మా ఏలాయనగా శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజభారం ఉండదు. ఏమన్నాడు? ఆదరణకర్త, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి ఆయన ఆదరణ కలిగించేటువంటి దేవుడు నాన్న. అవునా? ఆదరణ కలిగించే దేవుడు అంటే సమాధానము కలిగించేటువంటి దేవుడు ఆయన. సమాధానము కదమ్మా. క్రీస్తు మన హృదయాలలో అంటే నాన్న సమాధానమును తెప్పించే దేవుడు మన హృదయములో సమాధానం కదమ్మా. అందుకే సమాధానం ఎక్కడ ఉందని కదమ్మా, సంతోషం ఎక్కడ దొరుకునని చాలామందిని అడిగానటువంటి ఒక భక్తుడు పాట రాశాడు. ఎక్కడ లేదంటే సమాధానము, ఎక్కడుందంటే యేసులోనే ఉంది సమాధానం. క్రీస్తుకు కలిగిన మనస్సులో సమాధానం, ఆప్యాయత, అనురాగం ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి మనం సొంతం చేసుకోవాలి. అందుకే యేసు ప్రభుల వారు ఒక మాట మాట్లాడాడు మత్తయి రాసిన సువార్తలోని. ఏమన్నాడంటే, నేను దీన మనసు కలవాడను, మీరు వచ్చి నా కాడి మీ మీద మొయ్యండి. సాత్వికుడను దీన మనసు గలవాడను. ఇవి మనలో ఉన్నప్పుడు సమాధాన పడుతాం. మనం ఒకరితో ఒకరు సమాధాన పడుతాం. అవునా? సమాధాన పడుతాం. ఆది కాండము 13వ అధ్యాయం తీయండి. మన పితరుడైనటువంటి అబ్రహాం గురించి మనం నేర్చుకుందాం. విశ్వాసులకు తండ్రి, దేవుని మాట వినినవాడు,
దేవునికి ఎదురు చెప్పనివాడు, అంటే వెళ్ళవలసినటువంటి ఊరు తెలియకనే, ప్లేస్ తెలియకనే వెళ్ళమంటే ఎదురు మాట చెప్పకుండా వెళ్ళినటువంటి మన పితరుడైనటువంటి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారి గురించి మనం నేర్చుకుందాం. 7వ వచనము నాన్న, 7వ వచనం. అప్పుడు అబ్రహాము పశువుల కాపురులకును, నీ పశువుల కాపరులకును, లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురముండిరి. అక్కడ అంటాడు, అక్కడ మాట ఏమంటాడు నాన్న, ఏమంటారా? ఒరే లోతు, డాడీ అంటే మీ డాడీ చనిపోయినప్పుడు, లేకపోతే మీ నాన్న చనిపోయినప్పుడు నిన్ను ఒంటరిగా ఎంటేసుకొని వచ్చాను. నువ్వు చిన్నవాడివి, నాలో స్వార్థం లేకుండా నీకు కూడా చక్కగా నేను పెళ్లి చేసి బాగా ఒక కుటుంబమును చేసి నీకు జీతగాలు వచ్చేటట్టు రకరకాలుగా నీకు కూడా నేను పొలం అన్ని ఇచ్చేశాను. నాకున్న ఆస్తి నీ దగ్గర ఉంది. మరి నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకు కలహం ఉండకూడదు నాన్న, మనం బంధువులము రా. ఎంత చక్కటి మాట. తల్లి కూడా అనాలి, అమ్మ మీరంతా ఒక తల్లి బిడ్డలమ్మ, ఎందుకు కొట్లాడతారు? మీరంతా ఒక సంఘస్థులమ్మా, మీలో మీకెందుకు భేదాభిప్రాయాలు? మీరు యేసులో పుట్టినవారమ్మా, సైతాన్లో పుట్టినవారు కాదు. యేసులో పుట్టినవారు కనుక యేసు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి అమ్మా, కదా. మీరు ఎప్పుడైనా విన్నారా? ఇంతకుముందు ఒక పని మాట్లాడినట్టు నేను, భార్య భర్త మాట్లాడితే భర్తతో మాట్లాడితే ఎవరిని ఆధారం చేసుకుంటారు? ఏమో మీకు అనుభవాలు లేవు. అయితే మీ ఇంట్లో కొట్లాటలు పెట్టాలి అయితే అనుభవం రావాలంటే. రేయ్ మీ నాయన పోతున్నాడు చూడు, చెప్పు, డబ్బులు ఏమో నాకు ఛార్జీకి లేవు. డైరెక్ట్గా అడగదు. ఎందుకు అడగదు? కొట్లాడింది అంటే ఆయనతో తగాదాడింది రాత్రి. పొద్దున ఏం చేస్తాడు? రే నాకు సందక లేదు, పోతున్నాడు చూడు, ముందే పోతున్నాడు. మళ్ళీ అంతమంది నేను సంద అడగాలనా? మళ్ళీ ఉందా? మీకు అనుభవం ఉందా? భార్య భర్త కూడా అంటాడే, ఏమరా మీ అమ్మ ఏం చేయకుండా పోతుంది, ఏమని చేయమనరా, కడుపు కాలుతుందరా చేయమను. డైరెక్ట్గా అనలేడు. ఎందుకమ్మా? ఒకవేళ పలకరించాడు అనుకో, ఈమెమంటుంది? మీకు అర్థంగా సిగ్గు తప్పి పలకరించింది నన్ను అంటాడు. మీకు ఇంత కూడా లేదు మీకు అంతా. చెప్పండి అన్న, బాగా చెప్పండి రా, బాగా చెప్పండి. ఒకవేళ భార్య భర్తను పలకరించింది అనుకో, అది సిగ్గు తప్పి నాతో మాట్లాడిందంట. ఒకవేళ భర్తనే భార్యను మాట్లాడాడు అనుకో, సిగ్గు తప్పి నాతో మాట్లాడుతున్నాడు కదమ్మా. అవునా కదా? సిగ్గు తప్పి మాట్లాడినోడే గ్రేట్ ప్రభులో. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. సమాధాన పన్నోడే ప్రపంచములో బలమైన వాడు. సమాధాన పన్నోడే దేవుని యొక్క దాసుడు, దేవుని యొక్క కుమారుడు, దేవుని కుమార్తె. సమాధాన పన్నోళ్ళు గ్రేటురా. సిగ్గు తప్పి మాట్లాడే నాతోటి అంటుంటారు. అవును, అది తప్పు. అది సమాధానములో బలముంది, సమాధానములో శక్తి ఉంది, సమాధానములో శాంతి ఉంది, ఓపిక సహనం ఉంది. సమాధానం. వాళ్ళిద్దరు కొట్లాడుతూ ఉన్నారు. పెద్దవాడు కనుక, అనుభవం ఉన్నవాడు కనుక, ఒరే మనం వాళ్ళ నుంచి మనం కొట్లాడొద్దురా, సమాధానము చేద్దాం. సమాధానం. ఒక మాట గలతీయులకు రాసిన పత్రిక చూడనా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం చూడనా. శరీర కార్యములు స్పష్టములై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, అది మత్సరములు. మరి కలహము దేనికి సంబంధమురా? అది దేనికి ఆధారమై ఉన్నది? శరీర కార్యములు స్వస్థములయాన్ని చెప్పుడు వచ్చేసి కలహము. ఇది శరీరముకు సంబంధించింది. ఏదంటే కలహము. శరీరానుసారులు కాదు. ఇప్పుడు మనమంతా ఎవరము చెప్పండి? ఈ యొక్క దేవుని మాటలు వింటున్న దేవుని పిల్లలందరూ కూడా ఎవరంటే ఆత్మానుసారులం, మనము శరీరానుసారులం కను. శరీరము దాని ఆశ బాప్తిసం తీసుకొని ఏం చేశాము? అది భూస్థాపన చేయబడింది. దాని క్రియలు జరగవు, ఇంకా శరీర క్రియలు జరగవు. శరీర క్రియలు జరుపుతున్నావు అంటే నువ్వు శరీరుడవే.
ఆత్మానుసారుడవు కాదు. సమాధానము చాలా విలువైంది నాన్న కదమ్మా. ఉపారి ఒక ఊరికి వెళ్ళాను. పైన పటారం చెప్పాలి, పైన పటారం ఇలా సార్ నన్నేదిట్టా నీకు వచ్చినాడు అంటే, ఎవరి నాయన నీలో అది ఉంటే తీసేసుకో, అది నీలో ఉంటే దాన్ని మానుకొని దేవునికి దగ్గరగా దేవునికి నీకు సమాధానం చేయడానికి నేను వచ్చాను. యేసు ప్రభుల వారు మీడియేటర్ రా. యెహోవా దేవునికి మనుషులకు మీడియేటర్, సమాధానపరచువారు. మోషే ఇశ్రాయేలులకు దేవునికి మీడియేటర్, సమాధానపరచువాడు. ఏదోలే ప్రభు, వాళ్ళు పిల్లలు, వాళ్ళని ఏం మట్టోళ్ళు, వాళ్ళని ఏమి నువ్వు ఆలోచన చేస్తావు, క్షమించేసే ఏమవుతుంది, కొంచెం ఓపిక పట్టు అనేటువంటి వాడు. సమాధానపరచువారు మాత్రమే దేవుని పిల్లలు. అవునా కాదా? కదా నాన్న. కలహము అనేది శరీర సంబంధమైనది కదా, అవునా కాదా? భర్త ఒక మాట అన్నాడు, నిన్ని ఏదో పామొకందానా అన్నాడు, అంతలోకి నువ్వు పామొకందాన వేతావా? ఒకవేళ భార్య నిన్ను పంది ముఖమోడా అనింది, నువ్వే అంతలోకి పంది వేతావా? నువ్వు పందివి కాదుగా. లేకపోతే ఒక మాట పంది పందే కదా చేసుకునేదాను, పామే కదా చేసుకునేదాను. అవునా, తప్పేముంది? అన్నమాట అనేసి ఎంత బాగుంటుంది, నవ్వుతాడు అంటాడు. అవునా కాదా? ఈ అట్లాంటివంటే నీదంతా నాదంతా రంకంతా, ఆ రంకంతా బయటికంతా. మన ఇంటి చుట్టూ కందిరీగలు వచ్చినట్టు వస్తారు అందరూ మనం కొట్లాడుతుంటే. వచ్చిన వాళ్ళంతా ఏమంటారు రా? వచ్చిన వాళ్ళంతా ఏమంటారు? ఏమంటా ఏందక్క, ఏందన్నా, ఇదే ఏందక్క, ఏందన్నా, ఇవన్నీ మనమంతా టెట్ అయిపోతాము, వాళ్ళంతా తేనెటీగలు అయిపోతారు. అవునా కాదా? సమాధానం అనేది చాలా విలువైనది. తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడును. ఇది సమాధానం నాన్నారే, సమాధానం. ఇప్పుడు మళ్ళీ మనము ఆదికాండం 13వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. కాబట్టి అబ్రహాము మనము బంధువులము గనక, ఎంత చక్కటి మాటరా, మనము బంధువులము కనుక నాకును నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహముండకూడదు. మనం శరీరానుసారం కాదురా, మనం సున్నతి చేయబడిన వారము, దేవుని పిల్లలము, దేవుని మాట వినేవారము, దేవుని కోసం బతికేవారము అని చెప్తాడు అక్కడ. ఆ మాటనే అక్కడ అంత లోతుగా మాట్లాడదు. మనము బంధువులము, నీకు నాకు కలహం ఉండకూడదు. ప్రారంభం చేయమా. కాబట్టి అబ్రహాము మనము బంధువులము కనుక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహముండకూడదు. ఏం చేయాలి మరి? చదువునా కింద 9వ వచనం కూడా ఉంది కదా. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టు వెళ్ళినడలా నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడలా, నువ్వు కుడి తట్టునకి వెళ్ళిన ఎడలా నేను ఎడమ తట్టుకును వెళ్ళుదనని లోతుతో చెప్పగా, అంటే చిన్నోనికే ముందు అవకాశం ఇచ్చాడు, నువ్వే కోరుకో కదా. నువ్వు తూర్పుకు పోతే నేను పరమటికి వెళ్తా. బాగా వినండి నాన్న, నువ్వు పరమటికి వెళితే నేను తూర్పుకి వెళ్తా, నువ్వు ఉత్తరానికి వెళితే నేను దక్షిణానికి వెళ్తా, నువ్వు దక్షిణానికి వెళ్తే నేను ఉత్తరానికి వెళ్తా. నీకు నాకు సంబంధం ఉండకూడదు. మనం కొట్లాడకూడదురా, తప్పురా, మంచిది కాదురా కదా. ఊరికే రంకులేనమ్మా డొంక పట్టి ఏడ్చినట్టు, ఏమ్మా రంకులేనమ్మా నాకు రంకులేని డొంక పట్టి ఏడుస్తూ ఉంటే ఆ డొక్కంబడి ఒక ఊరు మూలన ఒక ఆమె ఇల్లు కట్టుకుందంట. నీకు రంకు లేదని ఏడుస్తున్నావు కదనే, నేను ఉండని గోస కట్టుకొని ఇద్దరు తగలవాడినట్టు ఉండకూడదు. అవునా? అంటే అన్నారు పాడైపోతారు, కొంచెం ఓపిక. నన్ను ఎంతమంది అనలేరు, నన్ను ఎంతమంది తిట్టలేరమ్మా, నన్ను తిట్టరా, దండిగంటారు నన్ను. వీని పేనిగల్ అంటారంట నన్ను, వాని పేనిగల్ల మమ్మల్ని తిట్టి నీకు వచ్చాడు, వాళ్ళని పిలిపించారు, వీళ్ళని పిలిపించారు. నా పేనిగ ఏం వెళ్ళదు, నా పేనిగ దేవుడు పిలిచినప్పుడు పోతుంది. అవునా కదా?
మీరు శాపిస్తే అవునా కాదా? బుద్ధి చెప్తే తిడతారంటారు నైనా, బుద్ధి చెప్తే తిడతారంటారు, బుద్ధి చెప్తే తిడతారంటారు కదవనా కదా? వాళ్ళు తిట్టని ఏమన్నా చేసుకొని దేవుడు చెప్పినట్లు నేను చెప్పుకుంటూ ఓడమే నా పని, అంతే. లోతు మనం బంధువులు మరి నాయన, వద్దురా అవునా కాదమ్మా? బాగేనండి, మన బంధువులం. ఒక తల్లికి 9 కొడుకులు ఉన్నారంట. పెద్ద కొడుకు బాగా బండ్ల మీద తిరుగుతుంటే ఈ చిన్నపిల్ల వీళ్ళిద్దరు అంటే పెద్దోళ్ళు, అంటే పెద్ద కొడుకు భార్య అంటే పెద్ద కోడలు ఇద్దరు దినాము స్కూటర్ మీద పనికి వెళ్ళిపోతున్నారు. నడిపి కోడలు కూడా కొనుక్కుందంట. కొనుక్కొని ఏం చేసింటదమ్మా? పెద్ద కొడుకు ఇంటి ముందే తిరుగుతారంట రోజుగా. అంటే అర్థం ఏంటి? మీకైనా బండి ఉండేది అటు తిరగాలని ఇదేమైనా ఉందా? వీళ్ళిద్దరూ బండ్ల మీద తిరిగితే చిన్నోడేమో కారు వేసుకొని వీళ్ళేమో తిరుగుతాడు. ఇంకా ఇంకొకడు ఏం చేసినాడు, ఏసీ కారు కొనుక్కున్నాడంటే ఇంకొకడు, వాడు కూడా ఇలా ఏమి ఇది అంతా ఇదంతా ఎట్టుంటుందంటే సమాధానం లేని శాస్త్రాలు నాయన. సమాధానం ఒక అసలు కదా, ప్రార్థన కోసం సమాధానంలో ఏంలే. మన పితరుడైన అబ్రహాము సమాధానపరచువాడు ధన్యులు, వారు సమాధానమును బాబా ఎంత చక్కటి మాటరా. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానం మనలోనే ఉండాలి. శరీరానుసారంగా ఎప్పుడు ఆలోచించకూడదు, ఆత్మానుసారంగానే ఆలోచించాలి. ఈనాడు సేవకులు కూడా సమాధానం లేదురా, అవునా? సేవకుల సమాధానం ఉందనుకుంటున్నారా? లేదు. రాజ్యాంగ చట్ట ప్రకారంగా ఒక్కొక్క చర్చికి దాదాపు 5 కిలోమీటర్ల దూరం ఉండాలనేది రాజ్యాంగ చట్టంలో. 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరం ఉండాలి. ఈనాడు ఎమ్మిగనూరులో ఉన్న ప్రతి దైవ సేవకునికి ఏం దర్శనం వస్తుంది? ఎమ్మిగనూరు దర్శనం వస్తుంది. చర్చి పక్కనే చర్చి. ఇప్పుడు మన చర్చి వెనక ఎన్ని చర్చిలు లేవు? ఇది అన్యాయం కాదా? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము గొప్పలము, మా సంఘం గొప్పది, మేము ఎక్కువ ఉండము. నీ ఎక్కువ ఇడగాదు, రేపొద్దున అక్కడ తెలుస్తుంది, నీ పై సీల్తుంది. తమాషా కాదు కదా. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఏమైపోతుంది? అన్ని 3 ఒకటిసారి ఉంటే ఏమవుతుంది? నువ్వేనా సౌండ్ పెట్టేది? నువ్వేనా సౌండ్ పెట్టేది? ఈ సౌండ్లలో ఆడిపోతుందమ్మా. ఆ సౌండ్ కాడికి పోతుంది. పోలీస్ స్టేషన్ సౌండ్, అది కూడా సౌండే. ఆ సౌండ్ కాడి ఇట్లా వంగబెట్టి కొడుతుంటే అమ్మో. ఉపారి ఏదో చిన్న విషయంలో లేదు, నేను ఈ గ్రౌండ్ పర్మిషన్ కొరకు పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. తాగి భార్యని కొట్టాడంట. ఆ అమ్మాయి ఇంకా ఆశరికి వచ్చి పోయి చెప్పింది, సారు మీరు వాడిని తన్నకపోతే నేను ఊరేసుకొని చస్తానిందంట. నీ భర్త నువ్వు కొట్టడం మంచిది కాదమ్మా, వాడు ఇంకా కక్ష పడతాడు ఏమన్నా పట్టాడు, మీరు కొడతారా నేను ఊరేసుకొని చవ్వాలనిందంట. వాడు ఫుల్ తాగి వాడిని అనుకుంటా, పోలీసులను కూడా ఎవరాడో అనుకుంటూ వచ్చాడు. రాడ్రి లోపలికి గోడకి టానెచ్చిరి, పాయింట్ తీసిరి, గోడ కానిచ్చిరి. ఏమంటివమ్మా అండ్రి? ఎవడు అంటే సార్ అంటాడు. షావలకి ఇడుకు బాగా కట్టగా ఇంత ఉంటాయి కదా, ఇవి కొడితే వా పెడితే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా నా లైఫ్లో తాగను సార్ అంటాడు. అక్కడే వాగ్దానం ఎక్కడ చేసినాడు? పోలీస్ స్టేషన్లో. నా లైఫ్లో తాగను అన్నాడు. ఇప్పటికి నాకు కనపడతాడు, తాగుతామంటే లేదు సార్ తాగను సార్ అంటాడు. బాగుందని ఈ భారీగా అంటే ఇప్పుడు నాకు మేక్ అయింది సార్ అంటాడు. అప్పుడు ఈయన సుత్తి అయిందాడా, ఆమె మేక్ అయినది, సుత్తి పడిపోయింది, ఇంకా మేక్ అయిపోయింది, అంతే కదా. పిల్లలు బాగా పెరిగారు, పెద్దోళ్ళు అయినారు. మా అమ్మని ఏమన్నంటే బాగుండొచ్చు చూడని చెప్పి, అవునా కాదా నాన్న? సమాధానం చాలా ఇంపార్టెంట్ రా, సమాధానం. అట్లా పోలీస్ స్టేషన్ దగ్గరికి మేము వెళితే వాళ్ళు అనేటువంటి మాట ఏం తెలుసా? మీకు బుద్ధుందా? ఆడ ఎగరెగిరి వాక్యం చెప్తారు, మీకే సమాధానం లేదా? జరిగిపోయిన దినాల్లో సేవకులు షప్పులు తీసుకొని కొట్టుకునే కాలాలు ఉండేమ్మా. సమాధానం లేదు. నేను ప్రెసిడెంటు.
అది ఏం పిచ్చో ఏం కథ నాకు తెలియదు, కానీ నేను ప్రెసిడెంట్ అంటే ఏమో వస్తుంది, ఏం కథ నన్ను అడుగుతారు. నేను అస్సలు నేను సేవ 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 నాకు ఇట్లాంటివి ఇష్టమే ఉండదు. నన్నరే సమాధానం రా, సమాధానపరచువారు ధన్యులు. చెప్పండి నాన్న, ధన్యులు వారు ఎవరంట? దేవుని కుమారులు అనబడుదురంట కదా. సమాధానం చాలా ఇంపార్టెంట్. పెద్దవాడు కనుక సమాధానపరిచాడు. వద్దు మనం గలాట పెట్టుకోవడం వద్దు, మంచిది కాదు. మనం గలాట పెట్టుకుంటే నీ బలం ఎక్కువైపోతే నా బలం, అంటే అబ్రాహ్మ అనొచ్చు నా బలం ఎక్కువైతే మీ వాళ్ళు చనిపోతారు, మీ బలం ఎక్కువైతే మా వాళ్ళు చనిపోతారు. ఎందుకురా నాయన, దూరంగా వెళ్ళిపోయి బ్రతుకుదామని చెప్పేసి సమాధానంగా మాట్లాడారా. అరే మీరు ఎప్పుడైనా సమాధానంగా మాట్లాడారా? మొదటి సమూయేలు గ్రంథం చూడండి నాన్న. మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 17వ వచనం చదువు నాన్న. యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందునను అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియజేయకపోయినందునను మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచియున్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చెను. రాజు సేవకులు యెహోవా యాజకులు. ఏదమ్మా? మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం. కొంచెం ఆగున్నానా? అవునా? దేవుని వాక్యములో మనం ఆలోచన చేస్తే ఇప్పుడు మళ్ళీ చదువు తల్లి, మళ్ళీ చదువు. యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందునను అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియజేయక పోయినందునను వీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచియున్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చెను. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనొల్లకయుండగా రాజు దోయేగుతో నీవు ఈ యాజకుల మీద పడుమని చెప్పెను. చాలు, మంచి మాట. అంటే దావీదు పారిపోయింది తెలుసు. నువ్వెందుకు దావీదుకు మళ్ళా మేలు చేసావని సౌలు రాజు ఏం చేస్తున్నాడమ్మా? వాళ్ళను చంపాలని ప్లాన్ చేశాడు. చూడండి, వాళ్ళని చంపాలని ప్లాన్ చేశాడు. సమాధానం ఉంది ఆయనకి. పోతే పోయినారా, నాకెందుకులే, దేవుడు చూసుకుంటాడులే అని పోలే, చంపాలని ప్లాన్ చేశాడు. ఎంత దుర్మార్గపు ఆలోచన చూడండి. అవునా? ఇద్దరు ఎవరితో అభిషేకింపబడ్డారు చెప్పండమ్మా? సౌలు కానీ దావీదు కానీ ఎవరితో అభిషేకింపబడ్డారు? ఏం చెప్పరు కదమ్మా? ఎవరితో అభిషేకింపబడ్డారు? ఇద్దరు దేవునితోనేరా. మనం పోయిన వారములో మనం అభిషేకించేది ఎవరు అని మనం నేర్చుకున్నాము. దావీదు కానీ సౌలు కానీ ఇద్దరు కూడా దేవునితో అభిషేకింపబడ్డారు. కానీ దేవుని సుగుణాలు వారికి, క్రీస్తు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండని వాక్యములు చెబుతోంది. వారిలో దేవుని యొక్క సమాధానం వారిలోనే ఉందా? వారిలోనే ఉందా? అవునా? మనలో సమాధానం ఉందా? మీరు ప్రతి వారం మీరేం చేయబడుతున్నారా నాన్న? నెలకొక పారి ఏం చేయబడుతున్నారు? అభిషేకింపబడుతున్నారు. మళ్ళీ మీరులోనే ఏముండాలి? శరీరాసారమైనట్టు దానికి మీరు మనసు ఉండకూడదు. అవునా కదా? కలహము శరీర సంబంధమైనది, భూ సంబంధమైనది కాదు, దేవుడి సంబంధమైనది కాదు. శరీరానుసారం అది, దానికి మనం దూరంగా ఉండాలి. వీళ్ళకు మార్పు వచ్చేసిందమ్మా. అవునా కాదా? వీళ్ళకు మార్పు వచ్చేసిందమ్మా. ఒకేలా నాన్న
రెండో సమూయేలు గ్రంథం తీయండి ఒకవేళ. రెండో సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 17వ వచనం చదువు. అక్కడేమో చూద్దాం. ఉన్నత స్థలములలో నుండి చెయ్యి చాపి ఆయనను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీసెను. అబ్బా ఎంత చక్కటి మాట. ఎవరినంటారా? దావీదుని మహాజలరాశుల్లో నుంచి తీసాను. మహాజలరాశుల్లో నుంచి తీశాను. ఎంత మంచి మాటరా. దేవుని వాక్యములో మనము చూస్తే ఒక పారి దావీదుకే దేవుడు సౌలును చంపమని అవకాశం ఇస్తాడు. బాగేనండి. ఆ మాట ఎక్కడుంది చూస్తారా? దావీదుకి అవకాశం ఇస్తాడు చంపమని. కానీ ఏమంటాడంటే అభిషేకించిన వాణ్ణి నేను ముట్టనంటాడు. ఎంత చక్కగా. అంటే ఇప్పుడు ఈయన ఉత్తమ కలహమాడుతేనే శరీర కార్యము అనేటువంటి మాట. అభిషేకింపబడ్డాడు గనుక నేను ఆ పని చెయ్యను, నాతోని కాదు, ఆ సౌలు నువ్వే ఏమైనా చెయ్యని దేవునితోని మాట్లాడతాడు. దేవునితోని మాట్లాడతారా? అవునా? దేవునితోని మాట్లాడతాడు. నేను చంపనంటాడు. ఆ సౌలు యొక్క రగ్గును అంటే బెడ్షీట్ని కొంచెం కోసినందుకే మనసులో చాలా బాధపడతాడు. అరే నేను అభిషేకించిన వాడిని నేను. అందుకోసమే దైవ సేవకులు అభిషేకింపబడిన వారి జోలికి వెళ్ళకూడదు. రీసెంట్గా నేను ఒక 3 నెలల క్రితమో 4 క్రితమో నేను ఎక్కడో సువార్తకి వెళ్ళాను. వచ్చిన సేవకులల్లా వీడు తిండి లేకొస్తాడు, పని చేయనికి శాతగాకు వస్తారని సేవకులది తిరిగితే ఆయన కాల్చేయి పడిపోయింది. ఇప్పుడు కాలు చేయి 2 పడిపోయినాయి. వచ్చిన సేవకులు తిడతాడంట. హల్లెలూయా. అభిషేకించిన వారిని మనం ఏమనకూడదు. మీకు తెలియదు. అభిషేకించిన వారిని, ఒకవేళ అభిషేకించిన వాడు ఏమైనా పాపము చేస్తే అది దేవుడు చూసుకొని నేను శిక్షిస్తాడు. దావీదు చేసింది అది రా నాన్న, దావీదు చేసింది అది. అవునా? 18 వచనం చదువు, 25 వచనం చదువురా. ఇది మొదటి సమూయేలు గ్రంథము నాన్న, మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 25వ వచనం నాన్న. కావున నేను నిర్దోషి ఉండుట యెహోవా చూచెను. తన దృష్టికి కనబడిన నా చేతిలో నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. వెరీ గుడ్, మంచి మాట. అరే సమాధాన పడేటువంటి మనం రా, బాగేనండి. సమాధాన పడే మనం ఉన్నామనుకో, దేవుడు మన నిర్దోషాన్ని బట్టి మనకు దేవుడు ఏం చేస్తాడు చెప్పండమ్మా? ప్రతిఫలం ఇస్తారా. ఇది రియల్ రా. ఇది చాలా మంచి మాట. ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. సమాధానం పడాలన్నారు నాన్న, సమాధాన పడాలి కదమ్మా. సమాధాన పడదమ్మా. మీరు ఎవరితోనైనా కొట్లాడారా అన్నా? నీతోనే కొట్లాడినామని అంటారా? హల్లెలూయా కదా. నిన్ను ఏదైనా అనరాని మాట అన్నాడు అనుకో, వదిలేసేయి, ఆయన మీదకి వేసేసేయి. నువ్వు వదిలేస్తే పెద్ద కుంపటి అని నెత్తి మీద పెట్టినట్టు. అంటేనని నువ్వేను అనేసి ఇంక దండిగాను అది దేవుడు చూసుకుంటాడు. ఒక దినాన నా ప్రతిఫలానికి అంటే నేనున్న నా సమాధానానికి దేవుడు ఏం చేస్తాడంటే ప్రతిఫలం ఇచ్చును కదా నాన్న, ప్రతిఫలం ఇచ్చును. ఇక అట్లా చదువుకుంటారా? కింద ఏమంటారా? దయగలవారి ఎడల నువ్వు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడుగా నుందువు. బా, చక్కటి మాట. దయగలవారి అంటే యథార్థంగా ఉన్నవారు, అంటే దయగలవారు సమాధాన పడుతారు, యథార్థంగా ఉంటారు. 2వ సమూయేలు గ్రంథం నాన్న, 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 26వ వచనం చదువు తల్లి. 26వ వచనం చదవాలి.
దయగలవారి ఎడల దయగలవారి ఎడల నీవు దయ చూపించదు, ఆ, యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడుగా నుండు. మంచి మాట కదా నాన్న, మంచి మాట. కనుక దేవుని వాక్యములో మనము చూస్తే కదా, దావీదు అంటాడు ఒక దినాన, సౌలు అంటాడు, నాకంటే నీవే నీతిమంతుడవు దావీదా, నాయనా ఈ స్వరము నీదేనా, అయ్యా నన్ను చంపటానికి వస్తున్నావు, ఎందుకు వస్తున్నావు నన్ను చంపటానికి అంటాడు. నేను కుక్కను, మిన్నెల్లిని, నన్ను చంపటానికి ఎందుకు వస్తున్నావు, నీకు ఎప్పుడైనా నేను హాని చేస్తా అనుకున్నావా, నేను ఏం హాని చెయ్యను నేను అన్నప్పుడు అంటాడు సౌలు అంటాడు, నాకంటే నువ్వు నీతిపరుడవు, దేవుడు నీ రాజ్యమును స్థిరపరుచును అంటాడు కదమ్మా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును, దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును, గార్వేష్టుల యొక్క గార్వముననుచున్, గార్వేష్టుల యొక్క నన్నుచును, సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. నా శత్రువుల ఎదుట భోజనము అంటే శత్రువుల ఎదుట భోజనము ఆయన సిద్ధపరచువాడు. ఇదే పాటలోనే ఇంకొక వచనం ఉంది కదమ్మా. నా శత్రువుల ఎదుట బలమైనది దేవుని మార్గము బలమైనది, కానీ ఆ బలమైన మార్గం ఏదంటే సమాధానకరమైనది. దేవుని పిల్లలు ఏం చేస్తారమ్మా? సమాధానపరుస్తారు. చెప్పండి, దేవుని పిల్లలు ఎవరు? చెప్పండి, దేవుని పిల్లలు ఎవరు? సమాధానపరచువారు. ఇప్పుడు మనం ఒక మాట చెప్పాలంటే సమాధానం ఎవరు పరిచారు అంటే మరి అబ్రహాము సమాధానపరిచాడు, దావీదు సమాధాన పడ్డాడు. దావీదు వెళ్ళి సౌలుతో సమాధాన పడుతున్నాడు. ఒకవేళ సమాధాన పడితే ఇంతవరకు నేను చెప్పాను కదా, సిగ్గులేక మాట్లాడా, సిగ్గులేక మా ఇంటికాడికి వచ్చే ఇట్లా అంటారు, తప్పు అది. కానీ నన్నరే సమాధాన పడడములో బలం ఉన్నది, సమాధాన పడడంలో ఐక్యత ఉన్నది, సమాధాన పడడంలో యేసు ప్రేమ ఉన్నది, సమాధాన పడడంలో నువ్వు దేవుని పిల్లవాడివైతున్నావు కదా, సమాధాన పడాలి, సమాధాన పడాలి కదమ్మా. దేవుని పిల్లలు సమాధానపరిచేవారు, సమాధానపరిచేవారు కదా. సమాధానం లేనప్పుడే ఇష్టానుసారంగా మాట్లాడుకుంటాం కదమ్మా. అన్నీ లేనివి పోనివి, పోనివి అన్నీ కొన్ని ఇంకెన్నెన్నో కదమ్మా. దండిగా చెయ్యరానివి చేసినవి అన్నీ మీదికే చేస్తారు. నువ్వట్లమ్మా, నేనిట్లమ్మా, ఆడట్లమ్మా, ఈడట్లమ్మా, రకరకాలుగా నీ నోరంత ఏమైపోతుందంటే అసమాధానంగా మారిపోతుంది రా నాన్న. తప్పు, ఇది తప్పు. ఇది ఎవరినో ఉద్దేశించి మాట్లాడింది కాదు నాన్న. మనము దేవుని పిల్లలమైతే ఆ విధంగా ఉందము అని దేవుడు చెప్తున్నాడు కదమ్మా. దేవుడు చెప్తున్నాడు. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 20వ వచనం చదువు తల్లి. 20వ వచనం చదువు. 20వ వచనం. నీ తండ్రి మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు. అదే ఇక్కడ ఆశీర్భూషణం పాస్టర్ గారు కాదు నాన్న. తండ్రైన దేవుడు మీరు సమాధానంగా ఉండాలని, ఆయన పిల్లలు అనిపించుకోవాలని,
కదా. వాళ్ళేమ్మా అంత మంచి ప్రేమ అంటే మందిరానికి వెళ్తారమ్మా, అందుకే అంత సాధువైనటువంటి మనస్సు, దొడ్డ మనస్సు వారికి ఉంది. వారి దేవుడు ఈ చెంప కొడితే ఈ చెంప ఇవ్వమన్నాడు కదా, అందుకు ఆ సూత్రాన్ని వాళ్ళు పాటిస్తారమ్మా కదా. ఎదుటి వ్యక్తి ఏదైనా అన్నప్పుడు మనం సైలెంట్గా ఇంట్లోకి పోతే ఏముండదు. ఏమంటివి అంటే ఆడ వచ్చే తిప్పలు. ఇంకా నీది భయమా అంటే ఆడొచ్చేస్తాడు, నీది భయమా నాది భయమా నీది భయం అయిపోయి మొత్తము భయం 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 అంత భయం 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 దయ్యం దయ్యం అవుతుంది. హల్లెలూయా. అంతే కదా నాన్న. భర్త ఏదన్నా అన్నప్పుడు సైలెంట్గా ఉంటే బాగుంటుంది. ఏం ఎక్కువ మాట్లాడతామంటే బరిగా తీసుకుని ఎట్లు వీక్తాడు అంతే. ఇంకా అవునా కాదా. భర్త ఏదో మాట్లాడుతుంటే భార్య సైలెంట్గా ఉండాలి, భర్త ఏదో మాట్లాడుతుంటే భర్త కూడా సైలెంట్గా ఉండాలి. అయిపోయి ఏ కదా తగాదు ఉండదు, అట్లా బయటికి వెళ్ళిపోతే అయిపోయాయి. మళ్ళీ అరే నేను తిడితే బయటికి పోయా కదా, ఇంట్లో లేకుండా వెళ్ళవా, వానవాయ తడిచానో మళ్ళీ జలుబు పట్టానో అది బట్టని మళ్ళీ ఇంకొక ప్రేమ వచ్చేస్తుంది ఆల్రెడీగా. నాన్న రే సమాధానము పరచువారు ధన్యులు. చెప్పండి అన్న, వారు దేవుని సమాధానపరుచువారు. మనం సమాధాన పరుద్దామా? ఎవరైనా కొట్లాడుతుంటే వెళ్ళి ఇద్దరికి న్యాయం చెప్పి సర్లేండి ఏదో అమ్మా నువ్వు అట్లా అనకూడదు, నువ్వు పొరపాటు మాటలు ఏదో తప్పైందిలేమ్మా అప్పుడు ఎవరింట్లోకి వాళ్ళు పోయండి ఏం చెప్పడం. చెప్పనీకి వచ్చిన వాళ్ళని కూడా నువ్వేం చెప్తున్నావు అంటే ఇబ్బంది అవుతుంది. అవునా కాదా. ఇంకా కొట్లాడమ్మా అంటారు. ఇంకా అవునా నాన్నరే. అందుకే ఒక సూత్రం మీకు చెప్తాను. ఎక్కడ ప్రపంచంలో ఏ జాతరలు జరిగిన ఎవరుంటారు చెప్పండి రా. జాతరలు జరుగుతాయి కదా, ఎవరుంటారు? పోలీసులు ఉంటారా, డిపార్ట్మెంట్ ఉంటుంది. మన క్రైస్తవుల మీటింగులు జరిగితే ఎవరు అవసరములే, మన పక్కన ఎవరు ఉన్నారు? వాళ్ళకు కనబడకుండా దేవదూతలు చుట్టుంటారు. ఇంకా కారణం ఒక క్రైస్తవుల మీటింగ్ జరిగితే ఎవరు అవసరములే, కూడా పోలీసులు. అవునా కదా. ఏం చేసుకుంటారు ఇంక అతను. అందుకే మహానుభావుడు మన దేశానికి మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తన డైరీలో ఏమి రాసుకున్నంటే క్రైస్తవులు నిద్రించే సింబల్. ఎవరిని ఏమనరు, వాళ్ళని తడిగితే తప్ప. అందుకోసమే ఇస్రాయేల్ ప్రజలను తడివాడంటే ఆశ్చర్యంగా అయిపోయాయి. ఇప్పుడు తడివినాడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు పాలస్తీనాను ఏమ్మా పాలస్తీనాను పాలు కింద పోసినట్టు చేస్తున్నారు. టోట ఇడసనంటాడు వాడు. ఏం పేరైనా ఆయన రాజధాని, ఆయన పేరు ఏం పేరమ్మా? నతానియల్, బెంజమిన్ నతానియల్. బెంజమిన్ ఎవరి పేరు బైబిల్లో? పెద్ద కొడుకు పేరు, యాకోబు పెద్ద కొడుకు పేరు. నన్ను అరే చూడరా అది. అవునా కాదా? ఆలోచించేయండి. సమాధాన పడేటట్టు మనం ఉండాలి కదా. సమాధాన పడతారా? అందరితో సమాధాన పడతారా? సమాధాన పడతారా? కనుక సమాధాన పడాలి. దయచేసి సమాధాన పడాలి. సమాధానం. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. నాన్న ఎవరు ప్రార్థన చేస్తారా? దేవుడు ఎవరితో మాట్లాడాడు? ప్రార్థన చేయండి. ప్రార్థన చేయాలి. ఎవరికి ప్రేరేపణ ఇస్తున్నాడు దేవుడు? పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గలనైన కృపగల దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఇంతవరకు నా ప్రభా మీ దాసుడి పక్షాన మీరు నిలవబడి దేవా మరి దేవుని పిల్లలు ఏం చేస్తారనే అంశం ద్వారా